బుద్ధిమంతుడు వినాయకుడు ఒక పురాణ గాథ. పూర్వకాలంలో కైలాస పర్వతంపై పరమేశ్వరుడు, శివుడు మరియు దేవీ పార్వతీదేవి తమ కుమారులు గణేశుడు మరియు కుమారస్వామితో కలిసి నివసించుచుండెరు. ఒకరోజు నారద మహర్షి తన చేతిలో ఒక ప్రకాశించే బంగారు మామిడి పండుతో కైలాసానికి వచ్చెను. ఈ మామిడి పండు సాధారణమైనది కాదు అని నారదుడు పలికెను. ఇది జ్ఞానఫలం. దీనిని తినినవాడు అపారమైన జ్ఞానాన్ని పొందును. దానికి శివుడు ముస్కానిస్తూ అన్నాడు, ఇది ఒకరికే వరంగా ఇవ్వబడాలి. మన ఇద్దరు కుమారులకు పరీక్ష పెడదాం. నియమం ఇలా: ఇహలోకాన్ని ముగ్గురాలు చుట్టి ముందుగా తిరిగి వచ్చిన వాడికి ఈ ఫలం వరంగా లభించును. కుమారస్వామి వెంటనే తన మయూరవాహనంపై ఆకాశంలోకి ఎగిరిపోయెను. సముద్రాలు, పర్వతాలు, నగరాలు అంతా చుట్టి వేగంగా ప్రయాణమాడెను. ఇదిగో గణేశుడు మాత్రం తన చిన్న ముషిక వాహనాన్ని చూసి మెల్లగా చిరునవ్వుతూ నిలబడెను. ఆపై తన తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు నడిచెను. తన చేతులు జోడించి వినాయకుడు శాంతంగా అన్నాడు, అమ్మా నాన్న, మీరు నాకెన్నటికీ జగమంతటి కన్నా గొప్పవారు. మీరివ్విరే నాకు లోకం. ఆ వాక్యాలను విని శివుడు, పార్వతీదేవి ఆనందంతో కరుణగా నవ్వారు. నీ జ్ఞానం నిజంగా అపూర్వం అంటూ శివుడు గణేశుడికి బంగారు మామిడి పండును ఇచ్చెను. ఇంతలో కుమారస్వామి తిరిగి వచ్చెను. గణేశుని చేతిలో ఫలాన్ని చూసి కాస్త ఆశ్చర్యపడ్డాడు. కాని సత్యాన్ని గ్రహించి గణేశుని తెలివిని అంగీకరించెను. ఈ సంఘటన తర్వాత గణేశుడు బుద్ధి, విజ్ఞాన, వినయపు దేవుడిగా కొనియాడబడుచున్నాడు. ఎట్టి పనికైనా ముందు గణపతిని ప్రార్థించవలసినది ఆచారమై నిలిచెను.